అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి పిఠాపురంలో కొలువైన పురుహూతిక అమ్మవారి ఆలయం మహోన్నతమైనది. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అంటూ ఆ శక్తి స్వరూపిణిని ఏ రూపంలో స్తుతించినా నేనున్నానంటూ అభియమిస్తుంది. భక్తులు ఆర్తితో పిలిస్తే చాలు తన ఉగ్ర రూపాన్ని సైతం పక్కన పెట్టి అమ్మల హక్కును చేర్చుకుంటుంది. అలాంటి విశ్వశక్తికి నెలవైన శైవ క్షేత్రాలన్నింటిలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం విశిష్టమైంది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. అష్టాదశ శక్తిపీఠాల్లోని దశమ శక్తిపీఠం ఇక్కడే కొలువు తీరింది. స్వయంభూ దత్తాత్రేయుడి జన్మస్థలం కూడా ఇదే. ఆయన అవతారంలోని శ్రీపాద వల్లభుడు కుక్కుటేశ్వర స్వామి కొలువే ఉన్నారు. ఒక్కసారి పౌరాణిక చరిత్రలోకి వెళితే వ్యాస మహర్షి తన శిష్య బృందంతో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్టు స్థల పురాణాలు చెబుతాయి. ప్రపంచంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ ఇక్కడే కొలువయ్యాయా అన్నట్టు ఉంది ఈ పీఠికాపురమని మహాకవి శ్రీనాథుడు ఈ ప్రాంతాన్ని అభివర్ణించినట్లు భీమేశ్వర పురాణం తెలియజేస్తోంది. దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞంలో తన భర్త అయిన శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవి ఆ యజ్ఞ వాటికలోనే ఆత్మాహుతి చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన శంకరుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు. భార్యపై ఉన్న అనురాగంతో ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయ తాండవం చేశాడు మహేశ్వరుడు. ఇకపై మలుపు తిరిగే మహత్యానికి ఇక్కడే బీజం పడింది. లయకారకుడైన ఆయన తన కార్యాన్ని నెరవేర్చకపోవడంతో భూభారం పెరిగిపోవడమే కాకుండా రాక్షసుల తాకిడి కూడా ఎక్కువైంది. దీన్ని గమనించిన ఆది పరాశక్తి సతీదేవి మృతదేహాన్ని ఖండించమని శ్రీ మహావిష్ణువుని ఆజ్ఞాపించింది. అమ్మ ఆనతి మేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీ మృతదేహాన్ని విచ్ఛిన్నం చేశాడు. అవి ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో పడ్డాయని, ఇలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే ఈ యుగంలో శక్తిపీఠాలుగా పూజలందుకుంటున్నాయని పురాణాలు తెలియచేస్తున్నాయి. అలా సతీదేవి పిరుదుల భాగం పడిన ప్రాంతం పిఠాపురం అయ్యింది. ఈ ఊరుకు అంత చరిత్ర ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది 10వది. పురోహుతిక దేవిగా ఇక్కడి అమ్మవారు పూజలందుకుంటోంది. తొలుత ఈ ప్రాంతాన్ని వీరి కాపురంగా పిలిచినప్పటికీ కాలక్రమంలో పిఠాపురంగా స్థిరపడింది. పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి సన్నిధిలో కొలువైన అమ్మవారికి నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయి. ఆదిశక్తి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందన్న నమ్మకంతో ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పురోహతిక శక్తిపీఠంలో ప్రతి శుక్రవారం రోజు దసరా నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రోజు శతచండీ యాగాన్ని నిర్వహిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో అద్భుత శక్తి క్షేత్రం. ప్రతి భక్తుడు ఒక్కసారైనా చూడాల్సిన పుణ్యక్షేత్రం ఇదే. భైరవ